fit check is comfy. రెడీ అయ్యి ఇది పరిస్థితి. Butterfly, where are you going? It's heavily raining, guys. ఇప్పుడు మొత్తం ఇంత మంచిగా డ్రెస్అప్ అవుతాం కానీ వర్షంలో తడవాలి, మొత్తం రెయిన్ కోట్ చేసుకునే ఉండాలి. యా, వెళ్దామా? హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నన్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ సింధురా. ఐ మేక్ వీడియోస్ ఆన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెల్, ఫ్యాషన్ అండ్ మోర్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనమైతే గోకర్ణ వచ్చాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే ప్రెసెంట్ గోకర్ణలో ఉన్నాం. గోకర్ణలో 3 days ఉంటాం. సో డే 1 ఇన్ గోకర్ణ అనమాట. ఆ వ్యూ చూడి చాలా బాగుంది. సో మేమైతే నిన్న వచ్చేసాము. ఎలా వచ్చాం ఏంటి ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. అండ్ దెన్ ఈరోజు ప్లాన్ వచ్చేసి మేము మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ దెన్ మొత్తం ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. యూనో బయట అయితే ఫుల్ చిన్నగా వర్షం పడుతుంది. స్కూటీస్ రెంటల్ తీసుకున్నాం మేము. సో ఇప్పుడైతే స్కూటీస్తో మురుదేశ్వర్ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి 60 km చూపిస్తుంది అనమాట. దెన్ మురుదేశ్వర్ అండ్ దెన్ ఆ వేలో వస్తున్నప్పుడు హోనవర్ అండ్ ఇంకొక ఫోర్ట్, ఈ 3 కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. సో యా, stay tuned. Chilling kadra, relax. Okay, relaxing. So this is my dress. Yeah, fit check. Itra lighting లేదు. It's raining, so no shoes. Only chappal, guys. సో ఇగ్నోర్ అన్ని రోజుల్లో డార్క్ సర్కిల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. బాబాయ్ ఫిట్ చెక్ ఇస్ కంఫీ. మా చిన్న పిన్ వేసింది. ఫిట్ ఇక్కడ బాగుంది లైటింగ్. సో మన 2 స్కూటీస్ అక్కడైతే వెయిట్ చేసి దేర్ We're able to see. Yeah. So let's go. సో ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్తే నైట్ వ్యూ అండ్ ఈవినింగ్ వ్యూ కూడా బాగుంటుంది అని చెప్పి మేము ఫస్ట్ హోనవర్కి వెళ్ళాం అనమాట. హోనవర్ బ్యాక్ వాటర్స్, బోటింగ్ ఇదంతా బాగుంటుంది. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంలో లైక్ ఇట్ వాజ్ హెవీలీ రైనింగ్ అండ్ బ్యాక్ వాటర్ ఇవన్నీ స్టాప్ చేసేసారు. సో అక్కడ షిప్స్, బోట్స్ ఏమీ లేవన్నమాట. అండ్ వాటర్ కూడా చాలా మడ్డి ఉంది. అంత హెవీ వర్షం పడింది. సో హోనవర్ అదే ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళాము. బట్ అక్కడ అన్ని క్లోజ్డ్ అని చెప్పారు. సో మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మేము మురుదేశ్వర్ స్టార్ట్ అయిపోతున్నాం. మురుదేశ్వర్ కాదు, సారీ. నెక్స్ట్ మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. హోనవర్ నుంచి జస్ట్ 1-2 km ఉంటుంది. 2 ఆల్మోస్ట్ వెళ్తే మనం ఒకేసారి కవర్ చేయొచ్చు. లైక్ హోనవర్ బ్యాక్ వాటర్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ బోర్డ్ వాక్. ఈ మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్ లైక్ ఇంకా అందరికీ ఇదే ఆప్షన్. అదంతా క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం రష్ ఉంది. ఈ బోర్డ్ వాక్ ఆల్మోస్ట్ ఒక ఎక్కువ కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్తూనే ఉన్నాం, ఇంకా వస్తూనే ఉంది అనమాట. సో అలా ఒక 1.5 km 2 km బ్రిడ్జ్ వాక్ లైక్ ఆ బోర్డ్ వాక్ వెళ్తూ ఉంటే మనకు ఒక మెయిన్ వ్యూ వస్తుంది అనమాట. సో ఇవే చుట్టూ ఇదే ఆ వ్యూ. అంటే వ్యూ ఇన్ ద సెన్స్ మొత్తం మ్యాంగ్రోవ్ ట్రీస్ ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళేసరికి చాలా నారో అయిపోతుంది అనమాట బోర్డ్ వాక్. ఇట్ వాజ్ రియలీ నైస్. మాకు అక్కడ పాము కూడా కనిపించింది, జస్ట్ మిస్. ఇంకా ఆల్మోస్ట్ 3 అయిపోయింది. అక్కడ ఒక స్టాల్ ఉంటే మ్యాగీ తిన్నాము. అండ్ ఇంకా మురుదేశ్వర్ నా మోస్ట్ ఫేవరెట్. సో మేము వెళ్ళేసరికి అంటే 40 km అనమాట హోనవర్ నుంచి. సో చూడండి, మనకి ఆ గోపురం కనిపిస్తుంది కదా.
దర్శనం అయితే చాలా జరిగింది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. టెంపుల్ మస్ట్ విజిట్ అని చెప్పాలి నేను. గోకర్ణ వెళ్తే 70 కేఎం అని అయితే ఎవరు మిస్ అవ్వద్దు. మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇదైతే. సో, రీచ్ అయిన తర్వాత దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి గోపురం పైన 18థ్ ఫ్లోర్‌కి ఒక వ్యూ పాయింట్ ఉంటది. ఆ వ్యూ పాయింట్‌కి ఎలా ఉంటదనమాట. టికెట్ సమ్ అరౌండ్ రూ. 20 10 ఉంటది. 18థ్ ఫ్లోర్‌కి వెళ్ళాక ఉంటది వ్యూ. ఇదంతా మనకి 18థ్ ఫ్లోర్ నుంచి కనిపించే వ్యూ అనమాట. జస్ట్ టాప్ వ్యూ. ఎంతసేపైనా ఉండొచ్చు. కాకపోతే మనకి ఓపెన్ స్పేస్ ఏమి ఉండదు. జస్ట్ విండోస్ నుంచే చూడనీకి ఆప్షన్ ఉంటది. మొత్తం మనకి 3 సైడ్స్ నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తది. అండ్ మనకి ఇక్కడున్న లార్డ్ శివ స్టాట్యూ మనకి సెకండ్ హైయెస్ట్ లార్డ్ శివ స్టాట్యూ మన వరల్డ్‌లోనే. ఈ స్టాట్యూ అనేది మనకి మన సీకి 3 సైడ్స్ నుంచి సరౌండ్ అయి ఉంటదనమాట. సో, ఇదైతే మనకి 18థ్ ఫ్లోర్ నుంచి కనిపించే వ్యూ. ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ ఉంటది వ్యూ అయితే. ఫ్రెష్ బ్రీజ్ అండ్ ఆ గాలి ఆ ప్రశాంతత ఇట్స్ టూ గుడ్, టూ గుడ్. సో, అండ్ అక్కడ బీచ్ వేవ్స్ గూడా ఇట్స్ నాట్ టూ ఫ్లోయీ. చాలా కామింగ్‌గా అనిపించింది నాకు. ఇదైతే మనకి నైట్ టైమ్ నుంచి వచ్చే వ్యూ. ఆల్మోస్ట్ 8:00 ఇలా ఉంది. మీరు చెప్తే నమ్మరు. అండ్ దెన్ మేము నైట్ ఆల్మోస్ట్ వచ్చేసరికి ఇంక 11 అయిపోయింది. ఫైనల్లీ వి రీచ్డ్. ఫైనల్లీ వి రీచ్డ్. ఇది మనకి సెకండ్ డే ఇన్ గోకర్ణ. సో, మార్నింగ్ లేవగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే వర్షం లేదు హమ్మయ్య! సెకండ్ డే అయినా మంచిగా కవర్ చేద్దాం అనుకున్నాము. సో, ఇది 8 ఆర్ 9కి లేచాము. ఇంకా లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. అండ్ రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. చలో ఇంకా మీకు అర్థమైపోయే ఉంటది. మేము రూమ్‌లో ఉన్నంతసేపు వర్షం పడట్లేదు. ఇలా రెడీ అయ్యి బయలుదేరదామన్న టైంకి బీభత్సంగా వర్షం స్టార్ట్ అవుతుంది. చూపిస్తా. ఇంత హెవీ వర్షం నిన్న అలానే అయింది. ఈరోజు అలానే అయింది. మార్నింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12 అవుతుంది. 12 దాటిపోయినట్టుంది. 12:40 ఇప్పటి వరకు వర్షం లేదు. ఇలా రెడీ అయ్యాము వెళ్దామని చెప్పి వర్షం స్టార్ట్ అయింది. టైం బ్యాడ్ అంటే ఇదేనేమో. బట్ ఇట్స్ నైస్ వర్షంలో రైడ్ కూడా. కాకపోతే మాది ఏంటంటే ఇంత రెడీ అవుతామా ఇలా స్టార్టింగ్లోనే తడిచిపోతున్నామేమో. మళ్ళీ రెయిన్ కోట్స్ వేసుకుంటున్నాము అంతే. డ్రెస్తో పిక్చర్స్ ఉండట్లేదు, ఏమి ఉండట్లేదు. హాయ్ గాయ్స్. రెడీ అయ్యి ఇది పరిస్థితి. ఏం డ్రెస్ వేసాం కూడా మనకు కనిపించదు. That's how it's going here. మోస్ట్లీ 1 వీక్ ట్రిప్ అంతా ఇలానే ఉంటుంది. బట్ ఇట్స్ నైస్. నాకు నచ్చుతుంది. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్. తర్వాత నాకు రాదు. చాలా టైం వెయిట్ చేసాం వర్షం తగ్గుతుంది అని చెప్పి. ఇంకా కొంచెం తగ్గింది అని చూడగానే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం చలో అని చెప్పి. ఇంకా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 అయిపోయింది ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి. ఫస్ట్ అయితే ఓమ్ బీచ్కి వెళ్ళాం. ఓమ్ బీచ్కి మనకి కొంచెం చిన్నగా ట్రెక్ ఉంటుంది. మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు. ఒక 1 km లైక్ స్టెప్స్ దిగడం. బట్ ఇట్స్ నైస్, బాగుంటుంది. వెళ్ళే కొద్దీ వ్యూ బాగుంటుంది. బట్ వర్షం పడడం వల్ల ఏమో వాటర్ అంత ఫ్రెష్గా అని ఏం అనిపించలేదు నాకు. చాలా మడి మడి ఉంది. బట్ అంత క్రౌడెడ్ ఏం లేదు. ఎక్కువ వర్షం పడడం వల్ల ఫ్లో కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ బాగానే ఉంది. ఇంకా ఎక్కువ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆపోజిట్ ఒక కెఫే ఉంటే ఆ కెఫే లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా సరే లంచ్ అయినా చేద్దాము అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూస్తున్నాం. ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఫర్ ష్యూర్ మెమరీకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుంటాను నేనైతే. నాలో ఎంతమంది తీసుకుంటారో ఫస్ట్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. యా, సో ఇంకా చిన్నగా ఫొటోస్ తీసేసుకొని ఇంకా కెఫే లోపలికి వెళ్ళిపోయాం. బికాజ్ వర్షం అస్సలు ఆగలేదు. టూ మచ్ పడుతుంది. అండ్ ఫ్లో కూడా హెవీ అయిపోయింది అప్పటికి. సో కొంచెంగా లైట్గా ఫుడ్ ఆర్డర్ చేసాము. అండ్ ఆ రోజు థర్స్డే నేను నాన్ వెజ్ తినను. సో ఇంకా నేను అక్కడ హనీ అండ్ బ్రెడ్ ఆర్డర్ చేసుకున్నాను. బ్రెడ్డే కదా, యా బ్రెడ్. బట్ ఇట్ ఈస్ టూ గుడ్. హనీ అయితే ఎంత న్యాచురల్ ఉందో, ద బెస్ట్ హనీ ఐ ఎవర్ హ్యాడ్.
సో 2, 3 కప్స్ ఎక్స్ట్రా కూడా చెప్పుకున్నా. ఈ అంకుల్ అయితే ఎంత హీ వాస్ కంటిన్యూస్లీ డాన్సింగ్. తర్వాత కుడ్లే బీచ్‌కెళ్ళాం. ఆ ఫుటేజ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు, కనిపించలేదు. యాడ్ చేద్దామంటే లేటర్ ఇంకా వర్షం ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకా రిసార్ట్‌కి వచ్చేసాము. ఆరిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటి నిజమేను నా సో ఇంకా బయట ఎలానో తిరగలేకపోతున్నాం, వర్షం ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకా రిసార్ట్‌కి అయితే వచ్చేసాము. ఒక ప్రైవేట్ పూల్ ఉంటే కాసేపు ఆడుకున్నాము. అండ్ దెన్ ఫ్రెష్ అయిపోయాక ఫుడ్ ఫీస్ట్ ఇంకా చాలా ఎక్కువ వెరైటీస్ ఆర్డర్ పెట్టాం. ఆ రోజు నైట్ అయితే తిన్నాం, గట్టిగానే తిన్నాం. బికాస్ థర్డ్ డేకి ప్రిపేర్డ్ ఉండాలి అని చెప్పి. అండ్ దెన్ రెస్ట్ తీసేసుకున్నాం. ఫైనల్లీ డే 3 హ్యాస్ కమ్. అండ్ డే 3 రోజు కూడా అదే పరిస్థితి చూడండి. మళ్ళీ వర్షం. రెడీ అయిపోయాము బట్ స్టిల్ వర్షం. సో ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా ఆ రోజు అయితే మేము రిసార్ట్ వెకేట్ చేసేసాము. రిసార్ట్ వెకేట్ చేసేసి టెంపుల్స్ విజిట్ చేసి అండ్ దెన్ వేరే ప్లేస్‌కి వెళ్దాము అని చెప్పి. సో ఆ రోజైతే మేము వింటేజ్ సైడ్ ఆఫ్ గోకర్ణ, ప్రాపర్ విలేజ్ వైబ్స్ ఉన్న గోకర్ణ అన్నమాట. అక్కడ ఆర్కిటెక్చర్స్ ఎంత బాగున్నాయంటే ఇట్స్ టూ గుడ్. అక్కడ కల్చర్, వాళ్ళ డ్రెస్ కోడ్స్ అయినా చాలా బాగున్నాయి. మెన్స్ అయితే పక్కా పంచలేసుకుంటున్నారు. అండ్ అక్కడ ఇది గణపతి టెంపుల్. అండ్ దాని లెఫ్ట్ సైడ్ ఇందాక కనిపించింది అది మహాబలేశ్వర టెంపుల్, శివ్ టెంపుల్. లోపల పార్వతి టెంపుల్ ఉంటదనమాట. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. అక్కడ పక్కా పంచలు అమ్ముతున్నారు. బికాస్ చాలా మందికి తెలీదు. నార్మల్ టెంపుల్ లానే వెళ్ళిపోతాము. బట్ ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే మెన్‌కి పక్కా పంచ్ ఉండాలి. అండ్ గుడి లోపలికి ఎళ్ళాలి అంటే పక్కా టీ షర్ట్ ఉండకూడదనమాట. సో ఇక్కడైతే వీళ్ళు పంచలు తీసుకున్నారు. అంత ప్రిపేర్డ్‌గా రాలేదు. సో మళ్ళీ అక్కడ పంచ కొనుక్కున్నాము. అండ్ అక్కడ ఫస్ట్ గణపతి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత లోపల మహాబలేశ్వర టెంపుల్‌కెళ్ళిపోయాం. ఇదే లోపల చూడండి. సో ఇది లోపల అంటే అంత హంగామా, హడావిడి ఏముండదు. ప్రాపర్ ఒక వింటేజ్ ఆర్కిటెక్చర్‌లా ఉంటది. ఇది మహాబలేశ్వర టెంపుల్. ఇదే వింటేజ్ సైడ్ అన్నమాట. మొత్తం స్ట్రీట్స్ ఎక్స్‌ప్లోర్ చేసాం. దిస్ ఈస్ హౌ అవర్ గోకర్ణ 3 డేస్ ఐటినరీ గైస్. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చుంటది అనుకుంటున్నా. మీకు నచ్చుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.